బయటికి రావద్దండి, ఇండ్లలోకి పోండి. 120 ఇస్తారు, బ్రహ్మాండంగా ఉంటది. హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు కోయిట్లో గోల. ఇది నాది కాదు మనది. ఈ రోజు పొద్దున్న లేచి పార్క్ వచ్చేసాను గురు. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే నిన్న నైట్ కోవిడ్ లో మంచు కురిసింది మామ. ఇంకా అలా కాసేపు కూర్చొని ఈ పవర్ చూస్తుంటే పీస్ఫుల్ గా ఉంది. అంతలోనే నా దగ్గరికి మా అన్న కూడా వచ్చేసాడు. ఈయనండి మా అన్న. ఈయన పేరు ముద్దుగా మేము అమ్ములు అని పిలుచుకుంటాం. అసలు ఈ మనిషి కోవిడ్ కి వచ్చాడంటే నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కాలేదు మామ. ఎందుకు వచ్చామన్నా అంటే తలరాత బాలేదురా, ఏం చేద్దాం అంటున్నాడు మామ. అసలు ఈ మనిషి చదివిన చదువుకి, ఈయనకున్న క్వాలిఫికేషన్ కి, కోవిడ్ లో వచ్చే శాలరీకి ఏ మాత్రం సంబంధం లేదు గురు. అయినా మన ఇండియాలో జాబులు కరెక్ట్ గా ఇస్తుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం మామ? మా అన్నే కాదు గురు, మన లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి అలాగే వచ్చి పని చేస్తున్నారు. సరే, ఇంకా ఆకలిస్తుంటే టిఫిన్ చేయడానికి హవేలీకి వచ్చాము. ఇంకా అలా తింటూ శుభ్రంగా కష్టాలు బాధలు అన్ని చెప్పుకున్నాము. నాకు తుత్తరాక అన్న నీ సర్టిఫికెట్ ఏం చేసావంటే, సర్టిఫికెట్లు కూడా ఆడే వదిలేదు నేను. అదండి ఇన్ని రోజులు మా అన్న కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లన్నీ పేపర్ లెక్క మిగిలిపోయి అలా అని చెప్పి ఒకటే చోట ఆగిపోతావు మామ. లేదు కదా, ఎంత కష్టం వచ్చినా నిలబడే ఉండాలి, అలాగే స్మైల్ కూడా వదలకూడదు మామ. ఇంకా నీ జాబ్ ఎలా ఉందన్నా అంటే బయట అస్సలు బాలేదురా, ఇంట్లోనే బెటర్ అన్నాడు. అసలు ఎందుకు అలా అన్నాడో నేను సపరేట్ గా ఒక వీడియో తీసి పెడతాను మీకు. సరే మామ, బాయ్ బాయ్.